అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు లైలతుల్ ఖద్ర్ యొక్క 5వ రాత్రి, అంటే రంజాన్ చివరి రాత్రులలో ఒకటి. వచ్చే ఏడాది రంజాన్ మనలో ఎవరికి దక్కుతుందో ఎవరికి దక్కదో మనకు తెలియదు. అందుకే ముందుగా నేను అల్లాహ్ను ఇలా వేడుకుంటున్నాను, ఓ అల్లాహ్, వచ్చే ఏడాది రంజాన్ను కూడా మా అందరికీ ప్రసాదించు. మా ఆయుష్యులో బర్కతివ్వండి. తద్వారా మేము వచ్చే ఏడాది కూడా ఈ పవిత్ర మాసాన్ని పొందగలుగుతాము. ఈ రంజాన్ను మా పాపక్షమాపణకు, నరకం నుండి విముక్తికి మరియు జన్నతుల్ ఫిర్దౌస్ సాధించడానికి సాధనంగా మార్చు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, రంజాన్ మాసం లభించడం అల్లాహ్ యొక్క చాలా పెద్ద నేమత్, వరం. ప్రపంచంలోని ఏ సంపద కూడా దీనితో సాటిరాదు. ఒక చిన్న బిడ్డకు తల్లిదండ్రులు బలవంతంగా స్కూలుకు పంపినా లేదా ఇంజెక్షన్ చేయించినా అది వారి ప్రేమని ఎలాగైతే అర్థం చేసుకోలేదో, అలాగే మనం కూడా అల్లాహ్ ప్రేమని ఒక్కోసారి గ్రహించలేము. అల్లాహ్ దృష్టిలో ఈ ప్రపంచ విలువ ఒక దోమ రెక్క కంటే తక్కువ. అందుకే రంజాన్ లభించడం ఒక గొప్ప బహుమతి. ఈ రాత్రి మనం చెయ్యవలసిన 3 ముఖ్యమైన పనులు: ఇబాదత్, ఆరాధన. ఈ రాత్రంతా అల్లాహ్ ఆరాధనలో గడపాలని నిశ్చయించుకోండి. అల్లాహ్ ముందు అలిసిపోయేంతవరకు ప్రార్థించండి. ఒక చిన్న బిడ్డ తన తల్లిని బ్రతిమాలుతూ ఎలాగైతే నిద్రపోతాడో, అలాగే మనం కూడా అల్లాహ్ ముందు మొరపెట్టుకుంటూ ముసల్లాపై, అంటే ప్రార్థనా మ్యాట్పైనే నిద్రపోయినా అల్లాహ్కు మనపై ఎంతో ప్రేమ కలుగుతుంది. శుక్ర్, కృతజ్ఞత. అల్లాహ్ మనల్ని తన ఆరాధన కోసం ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఓ అల్లాహ్, నా నాలుక పాపాలు చేసినా నువ్వు నీ నామస్మరణకు అవకాశమిచ్చావు. నా చేతులు తప్పులు చేసినా నీ ముందు దువా కోసం ఎత్తే భాగ్యమిచ్చావు. నీకు వేల కృతజ్ఞతలు. ఇస్తిగఫార్, క్షమాపణ. రంజాన్ హక్కును మనం పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయాము. మన ఆరాధనలో ఉన్న లోపాలను క్షమించమని అల్లాహ్ను వేడుకోవాలి. సైతాన్ నుండి రక్షణ. మనం శుక్రు చేసినప్పుడు మనలో అహంకారం, తకబ్బుర్ రాకుండా సైతాన్ ఓడిపోతాడు. మనం ఇస్తిగ్ఫార్ చేసినప్పుడు మనల్ని నిరాశకు గురిచేయాలనే సైతాన్ ప్రయత్నం విఫలమవుతుంది. కాబట్టి ఈ రాత్రి అల్లాహ్ను వేడుకుందాం, క్షమాపణ కోరుకుందాం, మరియు వచ్చే ఏడాది రంజాన్ కోసం దువా చేద్దాం. మీ దువాలలో నన్ను కూడా గుర్తుంచుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.